చాలా కాలం కిందటి మాట ఇది. మెగాస్టార్ చిరంజీవి ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, నా సినిమా వల్ల నిర్మాత నుంచి ఎగ్జిబిటర్ వరకు, థియేటర్లో ఉండే క్యాంటీన్ వాళ్ళ దగ్గర నుంచి సైకిల్ స్టాండ్ వాళ్ళ వరకు లాభం పొందితే చాలు, అదే నాకు కొండంత తృప్తి అని చెప్పారు. ఆయన మాటల్ని నిజం చేస్తూ చిరంజీవి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి వసూళ్లు సాధించేవి ఆ రోజుల్లో. మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే మెగాభిమానులకు కొండంత సంబరం. ప్రారంభం నుంచి చిరంజీవిని స్టార్ హీరోగా తీర్చిదిద్దుతూ ప్రేక్షకులకు దగ్గర చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం మోసగాడు. అందులో చిరంజీవిది నెగటివ్ పాత్ర పోషించారు. అయినా శ్రీదేవి, జయమాలినితో కలిసి డ్యాన్స్ చేయించి మంచి డ్యాన్సర్గా చిరంజీవిని ప్రేక్షకుల ముందు నిలబెట్టారు రాఘవేంద్రరావు. అలాగే నటరత్న ఎన్టీఆర్తో కలిసి తిరుగులేని మనిషి చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఆ సినిమాలో చిరంజీవిపై సోలో సాంగ్ చిత్రీకరించి జోష్ నింపారు. ఈ రెండు చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా నటుడిగా చిరంజీవికి మంచి గుర్తింపునిచ్చాయి కనుక ఇక చిరంజీవి సోలో హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన తొలి చిత్రం అడవి దొంగ. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి చిరంజీవిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక అప్పటి నుంచి చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. వాటిలో మేటి చిత్రం జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఆ చిత్రం తర్వాత వచ్చిన చిత్రం రవిడి అల్లుడు. అల్లు అరవింద్ సమర్పణలో డాక్టర్ వెంకటేశ్వరరావు, పంజాబ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1991 అక్టోబర్ 18న రవిడి అల్లుడు చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. మెగాస్టార్ నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదలైన 5 నెలల తరువాత వస్తున్న చిత్రం కావడంతో రవిడి అల్లుడు చిత్రంపై ప్రత్యేక దృష్టి నిలిపారు ప్రేక్షకులు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాస్ మసాలా అంశాలతో రవిడి అల్లుడు చిత్రాన్ని రూపొందించి వదిలారు రాఘవేంద్రరావు. దాంతో గ్యాంగ్ లీడర్ వసూళ్లను ప్రతి కేంద్రంలో అధిగమిస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది రవిడి అల్లుడు. ఈ సినిమా మొదటి వారం షేర్లు చూసి గ్యాంగ్ లీడర్ తర్వాత వచ్చిన సినిమా కనుక ఆ మాత్రం వసూళ్లు ఉంటాయిలిద్దరు అని అన్నవాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలా సూపర్ కలెక్షన్లు వసూలు చేసి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది రవిడి అల్లుడు. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మాస్ మసాలా ఎంటర్టైనర్గా దొంగమొగుడు చిత్రం తర్వాత మళ్ళీ మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. జగదేక వీరుడు, అతిలోక సుందరి వంటి గోల్డెన్ జూబ్లీ హిట్ తరువాత చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమా కూడా ఇదే. ఇక మెగాస్టార్ సరసన ఆనాటి గ్లామర్ సంచలనం దివ్య భారతి నటించిన ఏకైక చిత్రం ఇదే. అలాగే స్విట్జర్లాండ్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం రవిడి అల్లుడు. ఇందులో చిరంజీవి 2 విభిన్న పాత్రలు పోషించారు. ఎప్పుడో అమలాపురం నుంచి బొంబాయికి వెళ్ళి స్థిరపడిన ఆటో డ్రైవర్గా జీవితం గడిపే పాత్ర ఇందులో ఒకటి. అమెరికాలో చదువుకుని వచ్చిన పాత్ర మరొకటి. ఒకటి మాస్, ఇంకొకటి క్లాస్. మాస్ క్యారెక్టర్ అయిన ఆటో డ్రైవర్ జానీ అందరికీ తెగ నచ్చేశాడు. సాధారణంగా ఒకే పోలిక కలిగిన 2 పాత్రలు అనేసరికి ఒక పాత్ర డామినేట్ చేయటం, మరొకటి డల్లుగా ఉండటం ద్విపాత్రాభినయ చిత్రాల ఫార్ములాలో తప్పనిసరి. కానీ రౌడీ అల్లుడు చిత్రంలో బిజినెస్ మ్యాగ్నెట్ కళ్యాణ్, ఆటో డ్రైవర్ జానీ పాత్రలు రెండింటినీ సమానంగా తీర్చిదిద్దారు. ఈ 2 పాత్రలను ఇద్దరు వేరువేరు నటులు పోషించారా అనిపించేలా యాక్టింగ్, డైలాగ్ మాడ్యులేషన్ పరంగా ఎంతో వైవిధ్యం కనపరిచారు మెగాస్టార్ చిరంజీవి. ఆటో జానీ ఊతపదం బాక్స్ బద్దలైపోద్ది మెగాభిమానుల్ని విశేషంగా అలరించింది. అలాగే మామగా కోట శ్రీనివాసరావు, అల్లుడిగా చిరంజీవి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు, టీజింగ్ డ్రామా సినిమాకు పేయింగ్ ఎలిమెంట్స్గా అయ్యాయి. అలాగే బొంబాయిలో అంతే అంటూ అల్లువారు చెప్పే డైలాగులు కితకితలు పుట్టించాయి. పూర్తి వినోదభరితంగా దర్శకుడు రాఘవేంద్రరావు తీర్చిదిద్దడంతో రౌడీ అల్లుడు దెబ్బకు నిజంగానే బాక్సులు బద్దలయ్యాయి. స్విట్జర్లాండ్లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదేనని మొదట చెప్పుకున్నాం కదా. అక్కడ చిరంజీవి, శోభన్, దివ్య భారతిపై మొత్తం 3 పాటలు చిత్రీకరించారు. అంతకుముందు చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి అందించిన పాటలు ఊరూరా భలే భలే సందడి చేశాయి. అందుకే రౌడీ అల్లుడు చిత్రానికి కూడా ఆయన్నే తీసుకున్నారు. సీతారామ శాస్త్రి, భువనచంద్ర
పాటలు రాశారు. సినిమా షూటింగ్ అనగానే ఆ రోజుల్లో 125 మంది ఉండేవారు. కానీ విదేశాలలో షూటింగ్ జరగడంతో కేవలం 22 మందితో స్విట్జర్లాండ్ వెళ్ళారు. దీనివల్ల నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భావన లేకుండా అందరూ అన్ని పనులు చేశారు. ఎవరి సామాన్లు వాళ్ళు మోయడమే కాకుండా షూటింగ్ సామాన్లు కూడా మోయాల్సి వచ్చింది. నిర్మాత అల్లు అరవింద్ది వ్యాయామం చేసిన శరీరం కావడంతో ఆయన ఏదైనా మోయడానికి రెడీ అయ్యేవారు. స్విట్జర్లాండ్లోని ఆహార పదార్థాలు తినడం కష్టమని భావించి ముందే ఇక్కడ నుంచి బియ్యం అవి పచ్చళ్ళు కూడా తీసుకెళ్లారు. చిరంజీవి సతీమణి సురేఖ పర్యవేక్షణలో హెయిర్ డ్రెస్సర్ వంట చేసేది. దాంతో స్విట్జర్లాండ్లో ఉన్న 12 రోజులు దాదాపుగా తెలుగు భోజనమే చేశారు అందరూ. స్విట్జర్లాండ్లో ఉదయం 5:30కు తెల్లారేది, రాత్రి 10 గంటలకు చీకటి పడుతుంది. అందుకే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి అందరూ బస్సులో 180 కిలోమీటర్లు ప్రయాణించి లొకేషన్కు చేరుకునేవారు. 8 గంటలకు షూటింగ్ ప్రారంభించి రాత్రి 8:30 వరకు వర్క్ చేసేవారు. అక్కడి నుంచి హోటల్కు చేరుకోవడానికి 2 గంటలు పట్టేది. ఇలా 12 రోజులు 12 గంటల చొప్పున పనిచేసి పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇండియా వచ్చేశారు. సాధారణంగా ఒక్కో పాటలో హీరో హీరోయిన్లు 3 డ్రెస్సులు మారుస్తుంటారు. ఎందుకైనా మంచిదని స్విట్జర్లాండ్ వెళ్ళేప్పుడు 20 రకాల డ్రెస్సులు తీసుకెళ్లారు మెగాస్టార్. అందులో 3 పాటలకు 15 డ్రెస్సులు వాడారు. ఈ చిత్రంలో 2 హీరోయిన్లు మొదట ఓ హీరోయిన్ పాత్రకు నగ్మాన్ అనుకున్నారు. ఆమెకి డేట్స్ కుదరని కారణంగా దివ్య భారతిని ఎంపిక చేశారు. చిరంజీవి చిత్రంలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నాను అనే బాధ నగ్మాకు ఎక్కువ కాలం లేకుండా ఘరానా మొగుడు చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రానికి రవిడి అల్లుడు అనే టైటిల్ అనుకోవడానికి ముందు కొన్ని పేర్లు పరిశీలించారు. ఇది కుటుంబ కథా చిత్రం కనుక దానికి తగ్గట్టుగా టైటిల్ ఉండాలని అల్లు అరవింద్ అభిప్రాయం. పబ్లిసిటీలో ఆ టైటిల్ బాగా ఫోర్స్గా కనిపించేలా చేస్తే దాని వాల్యూ పెరుగుతుందని ఆయన ఆలోచన. రౌడీ అల్లుడు చిత్రం టైటిల్ తయారు చేసిన తర్వాత పబ్లిసిటీ ఆర్టిస్ట్ లంక భాస్కర్ని పిలిచి లోగో చాలా ఫోర్స్గా ఉండాలి, గతంలో చేసిన పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లోగోల్లా తయారు చెయ్యి అని సూచనలు ఇచ్చారు అరవింద్. ఆయన సూచనలకు అనుగుణంగానే లోగో తయారైంది. సినిమాలో 7 పాటలు ఉండాలని ముంబైలోని బప్పీ లహరి సంగీత దర్శకత్వంలో వాటిని రికార్డు చేశారు. వాటన్నింటినీ చిత్రీకరించారు. అయితే ఫస్ట్ కాపీ తయారైన తరువాత లెంగ్త్ ఎక్కువైందని ఓ పాటను తీసేశారు. స్లోలీ స్లోలీ జాలీ జాలీ అంటూ సాగే ఈ పాటను భువనచంద్ర రాసిన ఈ పాటకు చిరంజీవి దివ్య భారతీలపై చిత్రీకరించారు. సినిమాలో ఆ పాటలు కానీ ఆడియో క్యాసెట్లో మాత్రం ఉంది. రౌడీ అల్లుడు చిత్రం నైజాం ప్రాంతంలో తొలివారం 33,41,620 రూపాయల షేర్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.